బ్యారేజ్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణ చేపట్టడం, సిట్టింగ్ జడ్జితో విచారణ కోసం సీఎం గారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం, కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. ప్రభుత్వం యొక్క ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా స్వాగతిస్తుందన్న విషయాన్ని మీకు మనవి చేస్తూ ఉన్నాను. పోరాడి తెచ్చుకున్న తెలంగాణను కేసీఆర్ కుటుంబం ఎలా కొల్లగొట్టిందో ప్రజలకు తెలపాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంది. కేసీఆర్ కుటుంబం చేసిన దోపిడీని నిగ్గు తేల్చి బహిర్గతం చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందన్న మాట మనవి చేస్తూ ఉన్నాను. ఒకవైపు గత 3వ తేదీన ఎన్నికల ఫలితాలు వస్తుంటే, మరొక వైపు విలువైన సమాచారం ఉన్నటువంటి కంప్యూటర్లను ప్రగతి భవన్ నుండి మాయం చేశారు, తస్కరించారనే వార్తలనేది ఇవాళ పేపర్లో రావటం జరిగింది. దీనిపై సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉంది. ఒకవైపు రిజల్ట్స్ వస్తుంటే, మరొక వైపు అంత తొందరలా ఉన్నపాటున ఈ కంప్యూటర్ను తరలించాల్సిన అవసరం ఏమొచ్చిందో అటు కేసీఆర్ గారు ఇటు కేటీఆర్ గారు కూడా జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉందన్నమాట కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇంకొకటి ఆశ్చర్యకరమైన విషయం అనేది మన ముందుకు వచ్చింది. 2-3 రోజుల క్రితం ఫార్ములా ఈ రేస్ గురించి ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం లేదని తెలిసిన వెంటనే కేటీఆర్ గారు ఉలిక్కిపడి ట్విట్టర్లో స్పందించడం జరిగింది. ఇది తిరోగమన చర్య అనడం జరిగింది. ఈ ఫార్ములా ఈ రేసుల ద్వారా మేము పెట్టుబడులను తీసుకొచ్చడం జరిగింది. అప్పట్లో అర్థం కాలేదు. ఆయన అంత తొందరలో క్షణాల్లో ఉలికిపడాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందో అర్థం కాలేదు. తర్వాత తెలిసింది, ఎటువంటి అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్స్ ఫాలో కాకుండా అప్పట్లో హెచ్ఎండిఏలో అధికారి 55 కోట్ల రూపాయలనేది బదిలీ చేయటం జరిగింది. ఎటువంటి శాంక్షన్స్ లేకుండా చేయటం జరిగింది. ఇది ఎవరి కనుసన్నల్లో చేయాల్సి వచ్చిందో దానిపై విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉందన్నమాట మనం చేస్తూ ఉన్నాను. ఆ అధికారికి షోకాజ్ నోటీసు ఇవ్వటం జరిగిందనేసి వాళ్ళ పేపర్లో రావటం జరిగింది. షోకాజ్ నోటీస్ ఇవ్వటం కాదు, ఆ అధికారి ఆ విధంగా చేయటానికి కారకులైనటువంటి వారు ఎవరున్నా, అది కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, వారిపై కూడా క్రిమినల్ చర్య తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్న మాట కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇంకొక విషయం ఈరోజు పేపర్లో తెలుసుకోవటం జరిగింది, గతంలో కూడా రావటం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క కెపాసిటీని రోజుకు 2 TMC నుంచి 3 TMCని పెంచడం వెనుక ఉన్న రహస్యం ఏమిటో ఈరోజు పత్రికల్లో రావటం జరిగింది. క్యాగ్ రిపోర్ట్లో కూడా అనవసరంగా భారాన్ని నెత్తి మీద వేసుకొనేసి ఈ కెపాసిటీని పెంచడం జరిగిందనే మాట చెప్పడం జరిగింది. తద్వారా ఒక ఇంజనీరింగ్ సంస్థకు 28,000 కోట్ల
టాక్స్ అనేది అదనంగా ఇవ్వటం జరిగింది. దానిపై కూడా పూర్తి స్థాయిలో విచారణ జరపాలనే మాట మనవి చేస్తూ ఉన్నాను. ఇది ఎందుకు అవసరం అంటే భవిష్యత్తులో అధికారంలో ఉన్న ఏ నాయకుడు కానీ పదవుల్లో ఉన్న ఏ అధికారి కూడా తప్పుడు పనులు చేయకుండా ఒక గట్టి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. క్రిమినల్ యాక్షన్ వారిపై తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్న మాట మనవి చేస్తూ ఉన్నాను. గత ప్రభుత్వం సుమారు మేడిగడ్డ ప్రాజెక్టులోని లోపాలు బయటపడిన తర్వాత అవి బయటపడివి అక్టోబర్ 21 నాడు. ఆ తర్వాత 1.5 నెల వరకు అధికారంలో ఉన్నా కానీ వారు దానిపై ఏ విధంగా విచారణ చేయడానికి సంసిద్ధులుగా లేకుండ్రి. ఎవరి పోయి చూడలేదు. నా ముఖ్యమంత్రి పోలేదు, నీటిపారుదల శాఖ మంత్రి అయినటువంటి హరీష్ రావు గారు పోలేదు, కేటీఆర్ గారు పోలేదు. పైపెచ్చు వాళ్ళు ఏంటంటేలే అదొక చిన్న అంశంగా అనేది కొట్టువేసే ప్రయత్నం చేయటం జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 నెలల లోపలే అక్కడ వెళ్ళటం, మంత్రుల బృందం వెళ్ళటం, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయటం, అంతేకాకుండా నిన్న విజిలెన్స్ అనేది చర్యలు చేపట్టడం, గౌరవ హైకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాసి సిట్టింగ్ జడ్జి తోటి విచారణకు అనేది అనుమతి కోరడం అనేది ఒక ముందడుగు అనే మాట నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధికి ఇది ఒక నిదర్శనం అన్న మాట కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇప్పుడు మేడిగడ్డ ప్రాజెక్టు పూర్తిగా రాదు అనే దశలో ఉంది. అందరు అనుకుంటున్నారు, నిపుణులు కూడా అనుకుంటున్నారు. అది పునర్నిర్మించే పరిస్థితుల్లో లేదని అంటున్నారు. దాని సృష్టికర్త అపభగీరథుడు కేసీఆర్ను ఏం చేయాలో ప్రజలే నిర్ణయిస్తారు కూడా. నిన్న కేటీఆర్ గారు వాళ్ళ రివ్యూ మీటింగ్లో మాట్లాడుకుంటా కేసీఆర్ గారు 3 అక్షరాలున్న బలమైన నాయకుడు అనే మాట చెప్పడం జరిగింది. ఫిబ్రవరిలో ఆయన వస్తున్నాడు బయటికి, రాష్ట్రమంతా తిరుగుతాడు అని చెప్పుకో, ఇగో పులి వస్తుంది, అదో పులి వస్తుంది అనేసి ఒక చెప్పే ప్రయత్నం అనేది చేయటం జరిగింది. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత గారు, మీరు జ్ఞాపకం పెట్టుకోండి. కేసీఆర్ బయటకు వస్తే ప్రజలు ఆయనకు తారు పూసి స్వాగతం పలకటానికి సిద్ధంగా ఉన్నారనే మాట మీరు జ్ఞాపకం పెట్టుకోండి అనే మాట మీకు మనవి చేస్తా ఉన్నాను. హరీష్ రావు గారు నిన్న మాట్లాడుతూ బంగారు తెలంగాణ అని మన ఎన్నికలు అయిన తర్వాత చిప్ప చేతికిచ్చినటువంటి ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు, అప్పటి ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు ప్రజలంట మళ్ళా వాళ్ళకంట బంగారు పల్లెంలో పట్టి అధికారం ఇస్తారని, బంగారు పల్లెంలో పెట్టి అధికారం ఇస్తారనే మాట నిన్న ఆయన ఆ సమావేశంలో మాట్లాడటం జరిగింది. హరీష్ రావు గారు, ఇంకా మీరు ఆ పగటి కలలు మానండి, వాస్తవాలు తెలుసుకోండి అన్న మాట మనవి చేస్తా ఉన్నాను. చివరలో ఒక అంశాన్ని ప్రస్తావించడం సముచితం అనుకుంటున్నాను. ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎన్నో ఆశలతో అధికారంలోకి తీసుకురావటం జరిగింది. ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రులు కూడా అంతే చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. వారు తమ బాధలను అనేది దూరం చేస్తారనే ఉద్దేశంతో అభయ హస్తం పేరిట
అప్లికేషన్ తీసుకుంటే 1,25,00,000కు మించి అప్లికేషన్స్ రావటం జరిగింది. అంటే ఈ ప్రభుత్వంపై ప్రజలకున్న విశ్వాసానికి ఇదొక తార్కాణం. ఆ విశ్వాసాన్ని అదేవిధంగా పదిలంగా కాపాడే బాధ్యత అధికారుల మీద ఉంది. ప్రతి అప్లికేషన్ కూడా అతి జాగ్రత్తగా భద్రత కల్పించి అప్లికేషన్కు దాన్ని డిజిటల్ ఎంట్రీ చేయించాల్సినటువంటి బాధ్యత అందరి కింది నుంచి పై స్థాయి వరకు అందరి అధికారుల బాధ్యత. నిన్న ఒకటి రెండు సంఘటనలు జరిగినాయి. అటువంటి సంఘటనలు జరగకుండా ప్రజల విశ్వాసం దెబ్బతినకుండా చూడాల్సినటువంటి బాధ్యత అధికారుల మీద ఉంది. దాన్ని గుర్తుపెట్టుకొని పనిచేయాలని నేను వారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దరఖాస్తుదారులో ఒక విశ్వాసం కలిగారు. నా దరఖాస్తు అనేది ఈ ప్రభుత్వం పరిశీలిస్తుంది, ప్రభుత్వ పరిశీలనలోకి వచ్చిందని ఒక విశ్వాసాన్ని మాత్రం కలిగించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వంపై అధికారులపై కూడా ఉందనే మాట నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఆధార్ కార్డ్స్ను అప్డేట్ చేయడానికి అన్ని ప్రాంతాల్లో కాదు, కొన్ని ప్రాంతాల్లో అప్డేట్ చేసే సెంటర్స్ తక్కువ ఉన్న కారణాన ప్రజలు ఉదయం 4 గంటల నుంచి వచ్చేసి లైన్లో నిలబడుతున్నారనే వార్తలు రావటం జరుగుతుంది. అటువంటి ప్రాంతాలను గుర్తించి జిల్లా కలెక్టర్లు అదనపు ఆధార్ అప్డేట్ సెంటర్స్ను నియమించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాల్సినటువంటి బాధ్యత వారిపై ఉంది. ఎవరో ఆదేశిస్తేనే మేము చేస్తామనే పని కాకుండా జిల్లా కలెక్టర్గా వారి బాధ్యత ఆ జిల్లాల్లో ఉన్న ప్రజలు ఎటువంటి బాధలకు లోనవుతున్నారో అది ఎంబడే గమనించి తగిన సౌకర్యాలు కల్పించాలని మనవి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.